కొనడానికి నీకు నచ్చింది కొనుక్కున్నావు, మాకు నచ్చింది కాదు నువ్వు కొనింది. వాడన్నిట్లో నీకు ఏది కావాలో చెప్పు. హ్యాపీ బర్త్డే. ఇది పొద్దున్నే లేచింది అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా సాంటి ఫస్ట్ ఉంటుంది ఎందుకో మరి పంచడం కోసం తీసుకొచ్చి చూపిస్తా. 5 స్టార్ చాక్లెట్ బాక్స్. పెట్టుకో. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాన్విస్ ఫ్యామిలీ. ఈరోజు మేము ఈ వ్లాగ్ చాలా స్పెషల్గా చేయాలి అని అనుకుంటున్నాము. సో స్కిప్ చేయకుండా ఫుల్ వ్లాగ్ చూడండి. మా మహీది 5th బర్త్డే అనమాట. మహీకి చాలా ఇష్టమైన కార్ కూడా ఈ బర్త్డే గిఫ్ట్ ఇవ్వాలి అని అనుకుంటున్నాము. మహీ మ్యాక్సిమం ఒక 2 ఇయర్స్ నుంచి అడుగుతున్నాడు మమ్మల్ని నా కారు. లాస్ట్ ఇయర్ చిన్న కార్ ఇచ్చామని చాలా ఫీల్ అయ్యాడు అనమాట వాడు. నాకు పెద్ద కారే కావాలి అని. సో వాడి కోసమే మేము ఇప్పుడు విజయవాడ అయితే వెళ్తున్నాం అనమాట. మహికి ఇంకో 2 డేస్లో బర్త్డే ఉందనగా మేము విజయవాడ వెళ్ళి అయితే కార్ అయితే తీసుకుందాం అని వెళ్ళాము. సో వెళ్ళే దారిలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర క్లైమేట్ చేంజ్ అయిపోయిందనమాట. వర్షాకాలం స్టార్ట్ అయింది కదా, సో అందుకే ఎక్కువ ఫుల్ వాటర్ ఉన్నాయని నేను వీడియో తీసుకున్నాను. ఇంకా మేము విజయవాడ లోపలికి వచ్చేసాం అనమాట. ఈ కార్ షాప్ వినయ్ ఆల్రెడీ ఫస్ట్ చూసాడంట. ఈ కార్ షాప్స్ మామూలుగా అక్కడ ఏదో వర్క్ ఉండి వెళ్తే అప్పుడు కనిపించినాయి అంట. ఇక్కడ హోల్సేల్గా బాగానే ఉన్నాయని చెప్పేసి తీసుకొని వచ్చాడు. ఫస్ట్ అయితే ఈ చిన్న కార్ చూసాము. ఈ చిన్న కార్లో మా మహి సాన్వి పట్టరని అర్థమైపోయింది. సో అందుకే ఇంకొంచెం పెద్దది చూద్దాము అని చెప్పేసి అనుకున్నాము. ఫస్ట్ ఈ చిన్న కార్లో అసలు ఏమేమి ఉంటాయా అని చెప్పేసి చెక్ చేసుకున్నాం. దీంట్లో మ్యూజిక్ వస్తుంది, లైట్స్ వెలుగుతున్నాయి, అన్నీ బాగానే ఉంది. కానీ వీళ్ళిద్దరు పట్టరు. ఇది కొంచెం పెద్ద కార్ అనమాట. సో ఆ చిన్న కార్లోనేమో మ్యూజిక్ చాలా చిన్నగా వినిపిస్తుంది. ఇది మాత్రం ఏదో డీజేలా వినిపిస్తుంది అనమాట. అండ్ ఈ కార్కి బ్లూటూత్ కనెక్షన్ కూడా ఉంది. అంటే నా ఫోన్ కనెక్ట్ చేసుకోవచ్చు, పెన్ డ్రైవ్ పెట్టుకోవచ్చు. ఈ కార్కి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట. సో అదే తీసుకున్నాం మేమైతే. అంటే ఇప్పుడు నేనేమి మొయ్యలేను కాబట్టి నేను వెళ్ళి సెలెక్ట్ చేసి ఇది నాకు నచ్చింది అని చెప్పి నన్ను ఇంటి దగ్గర దించేసాడనమాట. తీసుకుని వచ్చి మా ఆయన ఆ నెక్స్ట్ డే ఈశ్వరన్న వినయ్ ఇద్దరు కలిసి వెళ్ళి కార్ అయితే తీసుకుని వచ్చారు. ఎందుకంటే మనం మొయ్యలేం కాబట్టి. తర్వాత బీసెన్నోడు వెళ్ళి మహికి డ్రెస్ కూడా తీసుకున్నాము. ఆ తర్వాత ఇంక ఇంటికి స్టార్ట్ అయిపోయాయి అనమాట. మధ్యలో అంబేద్కర్ గారు కనబడితే తీస్తున్నాను అనమాట నేను. ఆయన ఫస్ట్ వెనక్కి కనబడ్డారు, తర్వాత సైడ్ కనిపించారు, ఇప్పుడు ఫ్రంట్ కనబడుతున్నారు అనమాట. విజయ్ వాళ్ళు మా ఆయన ఈ చక్రం ఏంటో తెలుసా అన్నాడు. తెలీదు అని చెప్పేసి నేను వీడియో తీసుకున్నాను. తర్వాత చెప్తా అన్నాడు, చెప్పలేదు ఇంకా. సో మా సాన్వినేమో మా అమ్మ దగ్గర వదిలేసి వెళ్ళాము. మహి ఏమో మా అక్క దగ్గర ఉన్నాడు. వాళ్ళిద్దరికి తెలియదు అనమాట మేము విజయవాడ వెళ్ళినట్టు. మహికి అయితే అస్సలు తెలీదు. వాడికి సర్ప్రైజ్ కావాలి కదా. సో మా అమ్మ ఏమో మా అమ్మ వాళ్ళ చెట్టుకి పువ్వులు ఉంటే ఒక పువ్వు కోసి పిల్లక తీసి మళ్ళీ ఆ పిల్లకలో పువ్వు పెట్టింది అనమాట సాన్వికి. ఇంకా మేమిద్దరం వెళ్ళే దారిలో ఇలా అయితే కొంచెం కామెడీ చేసాం. తర్వాత మహికి నేను షూట్ తీసాను అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత మేము తీసుకున్నది అదే అనమాట. ఆ డ్రెస్సే జపాన్ స్టైల్ అన్నారు, లెనిన్ కాటన్ డ్రెస్ చాలా బాగుంది. రేట్ కూడా అలానే ఉందనుకోండి. తర్వాత షూట్ అయితే తీసుకున్నాను అనమాట. షూట్ అయిపోయాక ఇంటికి వచ్చేసాం మేము. మహిని ట్యూషన్కి పంపించేసాను నేను. మహి ట్యూషన్కి వెళ్తున్నాడు కదా, సో ట్యూషన్కి వెళ్ళాడు. ఇంకా వీళ్ళు నెక్స్ట్ డే వెళ్ళి కార్ తీసుకొని వచ్చారనమాట. మండే కదా వీళ్ళు కార్ తీసుకొచ్చింది. ట్యూస్డే మహి బర్త్డే. మండే స్కూల్ ఉండదు కాబట్టి స్కూల్కి వెళ్ళాడు. ఈవినింగ్ ట్యూషన్కి వెళ్ళిపోయాడు. వినయ్ ఈవినింగ్ వెళ్ళి కార్ తీసుకుని అయితే వచ్చారనమాట వీళ్ళిద్దరు. వాడు వచ్చేసరికి వాడు అప్పటికి ఇంకో 10 minutesలో వచ్చేసేవాడు. వీళ్ళు కనుక రాకపోయి ఉండుంటే ఆ సర్ప్రైజ్ అలా అయిపోయేదేమో. సో తీసుకొచ్చి వాష్రూమ్లో పెట్టారనమాట కారు. ఎందుకంటే చూసేస్తాడేమో అని పైన పెడదాం అనుకున్నాం. పైన అస్సలు పట్టట్లేదు. ఆంటీ వాళ్ళ ఇంట్లో పెట్టిద్దాము, అసలు కనపడదుగా అనుకున్నాం. మెట్ల దగ్గర అసలు పట్టట్లేదు. అందుకని తీసుకొని వెళ్ళి బ్యాక్ సైడ్ పెట్టాము.
వాటన్నిటిలో నీకు ఏది కావాలో చెప్పు. సో మహి చూసాడా ఏం కోరుకున్నాడో, నాకు అదే కావాలి అని చెప్పేసి అడిగాడు అనమాట. మేము ఆ కార్డ్లో ఉన్నది చూపించగానే వాడు చాలా సర్ప్రైజ్ ఫీల్ అయ్యాడనమాట. ఇలా అయితే బ్యాక్ సైడ్ పెట్టారు కదా, ఇంకా 12 అనుకుంటా అప్పుడు అయ్యింది. 11-12 ఇంకా వినయ్ కార్ బయట పెట్టి దానికి బెలూన్స్ కట్టి ఒక చిన్న కేక్ తీసుకుని వచ్చి బెల్ కొట్టాడు. హ్యాపీ బర్త్డే, హ్యాపీ బర్త్డే, థ్యాంక్స్ చెప్పురా, హ్యాపీ బర్త్డే. ఎల్లు తలుపు తీపో, తీపో. మహిటు బాగుందా? హ్యాపీ బర్త్డే. అరే థ్యాంక్స్ చెప్పవేంట్రా, మీ నాన్నకి చెప్పు. బాగున్నా? ఎప్పుడు తెచ్చావు ఎందుకు కారు? సో ఇలా అయితే మా మహికి మంచిగా సర్ప్రైజ్ అయితే ఇచ్చామన్నమాట. వాడు అసలు కేక్ కట్ చేయడం కూడా మర్చిపోయాడు ఈ కార్ని చూసి. సో ఫస్ట్ అయితే మాకు ఇది ఎలా కంట్రోల్ చేయాలి ఏంటి అనేది బేసిక్గా అయితే తెలియదు అసలు. తర్వాత కొంచెం కొంచెంగా అలవాటైంది. నాకైతే అస్సలు రాలేదు. వినయ్ కంట్రోల్ చేశాడనమాట రిమోట్తో. మహికి కూడా తెలియదు కదా. మహి నెక్స్ట్ డే నుంచి చాలా బాగా డ్రైవ్ చేశాడనమాట. నేను ఇప్పుడు కూడా రోడ్ మీద తిప్పుతుంటే వాడే, నేను అసలు రిమోట్ కంట్రోల్ కూడా చేయట్లేదు, వాడే టర్నింగ్ తీసుకోవడం, వాడే రిటర్న్ చేసుకోవడం, వాడే శాన్విన్ కూడా ఎక్కించుకొని తిప్పుతూ ఉంటాడనమాట. రోడ్ అంతా రివర్స్ చేసుకొని వస్తాడు. బాగా డ్రైవ్ చేయడం నేర్చుకున్నాడు అనమాట. ఈ కార్లో మ్యూజిక్ కూడా ఎక్కడ కాపీరైట్ పడుతుందో అని నాకు భయం అవుతుంది. అందుకే నేను కొంచెం కొంచెమే యాడ్ చేస్తున్నాను అనమాట ఆ మ్యూజిక్ లేకపోతే మహి వినట్లేదు. అందుకని మ్యూజిక్ ఆన్ చేసి కేక్ కట్ చేసాము. మా శాన్వి పాప చూసారా పట్టుకోవద్దంటుంది. నేనైతే మార్నింగే లేచి పొంగల్ పెట్టేసుకున్నాను అనమాట పూజ చేసుకోవడం కోసం. ఇది పొద్దున్నే లేచింది అనమాట. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు మా శాన్వి ఫస్ట్ ఉంటుంది ఎందుకో మరి. అంటే అసలు ఈ రోజు అయితే పొద్దున్నే లేచి ఏడుస్తుంటే సర్లే వేడి నీళ్ళు ఉన్నాయి కానీ నేనే స్నానం చేయించాను, తలకపోసాను అనమాట. అందుకే డైపర్ ఒక్కటే వేసుకొని ఇలా నా దగ్గరే ఉంది. ఎందుకు లేచావు? హాయ్ చెప్పు. హాయ్ కిస్ పెట్టవా? మా అమ్మాయికి సిగ్గేస్తాను. ఇలా పొద్దున్నే లేచింది అనమాట. ఆడేమో అసలు లాగలేదు, పడుకుంది మళ్ళీ 2:30కే. అందుకే అలాగే లేచింది కానీ స్నానం చేయించేసి ఇలా ఎత్తుకున్నాను నేను. మా అబ్బాయి బర్త్డే కోసం స్కూల్లో పంచడం కోసం తీసుకొచ్చి చూపిస్తాను. 5 స్టార్ చాక్లెట్ బాక్స్. దీంట్లో 56 వస్తాయి అన్న. సో స్కూల్లో కొనిచ్చి ఇంట్లో కొన్ని పంచడం. 5 నెంబర్ ఫాయిల్ డెకరేషన్ కోసం. చాక్లెట్ ప్యాకెట్. ఇవి పెన్సిల్స్ అనమాట. ఓపెన్ చేసి చూపిస్తాను. ఇందులో 20 వస్తాయి అన్నమాట. సో మేము 40 తీసుకున్నాం. పెన్సిల్, ఎరేజర్, షార్ప్నర్, స్కేల్. నిన్న కేక్ కట్ చేశాం కదా, సో టీచర్స్కి నేను అది కూడా ఇస్తాను బాక్స్లో తీసుకుని వెళ్ళి. సో చూడండి మరి ఫుల్ బ్లాగ్. పొంగల్ అయితే అయిపోయింది. ఇంకా మా మహిని లేపడమే అనమాట. వేడి నీళ్ళు కూడా పెట్టేశాను. మా శాన్వికి ఫస్టే స్నానం చేయించేసాను, ఎందుకంటే పొద్దున్నే లేచింది కదా, దానికి ఫస్ట్ స్నానం చేయించేసి అలా కూర్చోబెట్టాను అనమాట. సో నెక్స్ట్ అయితే నేను స్కూల్కి వెళ్ళడం కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట. సుజాత మ్యామ్కి అండ్ రాధిక మ్యామ్కి ఇద్దరికి చాక్లెట్స్ కేక్ ఇద్దామని చెప్పేసి నేను బాక్స్లో అయితే పెట్టుకుంటున్నాను. మా మహి లేచేలోపు ఇవన్నీ రెడీ చేసుకొని అప్పుడు వాడిని లేపుదాము అని చెప్పేసి ఫస్ట్ ఇవన్నీ నేను ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను. పూజ కూడా అయిపోయింది.
ఇప్పుడు మా పిల్లలు లైవ్లోకి వస్తారు. నేను ఇంకా దాదా అన్నం పెట్టుకో అంటే కార్తో ఆడుకుంటున్నాడు అనమాట. రెడీ అయిపోయాడు. ఇదే మేము తీసుకొచ్చిన డ్రెస్ అనమాట, డీసెంట్ రోడ్లో వాళ్ళ నాన్నకి బాగా ఇష్టమైన డ్రెస్ అనమాట. సో ఇదే అనమాట. తర్వాత నేను కార్కి పసుపు రాసి బొట్టు కూడా పెట్టాను. అసలు నేను నైటే పెట్టాల్సింది, కాకపోతే మార్నింగ్ పూజ చేసేటప్పుడు పెడదాము అని చెప్పేసి పెట్టాను అనమాట. పెట్టుకో, అగో శాన్వి చూడు, దాన్ని పెట్టుకో. శాన్వి ఇటుకో, దేవుడికి దండం పెట్టుకో మహే, భజన చేయి. శాన్వి కూడా పెట్టుకోమ్మా, దాన్ని పెట్టుకో. సరేనా? సో ఇంకా మార్నింగ్ అయితే గుడికి వెళ్ళాం, వినాయకుడి గుడికి వెళ్ళాం అనమాట. అక్కడ వీడియో తీసుకోలేదులే కానీ గుడికి అయితే వెళ్ళాం తీసుకొని మహిని. తర్వాత స్కూల్ దగ్గరికి వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చేసాము అందరికీ. చాక్లెట్స్ ఇచ్చేసి ఇంక ఇంటికి వచ్చి కొంచెం రెస్ట్ తీసుకొని ఈవినింగ్ అయితే ఈ డెకరేషన్ కట్టని నేను లాస్ట్ ఇయర్ తీసుకున్నా మహి బర్త్డేకి, అప్పుడు కట్టలేదు. బట్ ఈ ఇయర్ మాత్రం ఈ కట్టనే మేము యూస్ చేసాం. కొన్ని బెలూన్స్ తీసుకొచ్చాం అనమాట, ఆ బెలూన్స్ పెట్టారు. కొన్ని వంటలు అయితే చేశాను అనమాట నేను మా అమ్మ వాళ్ళ కోసం అండ్ మా కోసం మాత్రమే, ఇంకెవ్వరూ లేరు. సో అందుకే కొంచెం మాత్రం ప్రిపేర్ చేసుకున్నాం. పిల్లలకి ఇవ్వడం కోసం నేను స్కేల్ పెన్సిల్ ఇవి ఈవినింగ్ కూడా తీసుకున్నాను అనమాట, చాక్లెట్స్ అవి. సో ఇదే కేక్ అనమాట. మా మహికి అంతా కారుమయ్యాం అనమాట ఈ బర్త్డేకి. ఇప్పుడు సెలబ్రేషన్ చూడండి. ఇలా అయితే మా మహి బర్త్డే సెలబ్రేట్ చేసాం అనమాట. మేము విజయవాడ వెళ్ళి వాడి కార్ తీసుకొని వాడికి మంచిగా గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చి, వాడికి చాలా ఇష్టమైన కార్ అయితే గిఫ్ట్గా ఇచ్చి 5th బర్త్డే అనేది గుర్తుండిపోయేలా బెస్ట్ మెమరీలా అయితే ఈ బర్త్డే చేసాము. ఇక్కడ కొంతమంది చిన్నపిల్లలు అయితే ఉన్నారు, వాళ్ళని కూడా పిలిచి కేక్ అయితే ఇచ్చాం. మహి ట్యూషన్లో కూడా ఇచ్చాం అనమాట, అంటే నెక్స్ట్ డే ఇచ్చాము. కొంచెం లేట్ అయిపోయింది అనమాట, పిల్లలు వెళ్ళిపోయారు. 8:30 కల్లా వెళ్ళిపోతారు కదా పిల్లలు, మాకు కొంచెం లేట్ అయింది. 8:15కి అలా కట్ చేశాడు అనమాట కేక్. సో ట్యూషన్లో అయితే నెక్స్ట్ డే వెళ్ళి చాక్లెట్స్ ఇచ్చాడు, ఆ స్కేల్ పెన్సిల్ సెట్ కూడా ఇచ్చాడులేండి. ఆ తర్వాత ఇంకా మా అమ్మ వాళ్ళు, మా అక్క వాళ్ళు, పిల్లలు అందరూ కేక్ పెట్టారు, ఫొటోస్ దిగారు. తర్వాత ఇంకా మేము రోడ్ మీద తీసుకెళ్ళి కొన్ని రౌండ్స్ అయితే వేయించాం అనమాట కార్ మీద. ఎందుకంటే ఇంట్లో అంత స్పేస్ ఉండదు కదా, సో అందుకని వాడికి బయటకు తీసుకెళ్ళమని ఏడుస్తున్నాడు కార్ తీసుకొని. అంటే మార్నింగ్ నుంచి అడుగుతున్నాడు, ఎండగా ఉందని మేము తీసుకొని వెళ్ళలేదు. వాళ్ళ నాన్న ఈవినింగ్ వచ్చాక ఇదంతా అయిపోయిన తర్వాత సెలబ్రేషన్ మళ్ళీ తీసుకొని వెళ్ళి బయటికి తిప్పించాడు అనమాట కొంచెంసేపు. సాన్వి మహి ఇద్దరు కూడా రౌండ్లు అయితే వేసి వచ్చారు. ఇలా అయితే మేము పిల్లలందరికీ కేక్ పీసెస్, చాక్లెట్స్ అండ్ స్కేల్ పెన్సిల్ సెట్ అన్నీ పనిచేసాము. ఇలా అయితే మా మహి బర్త్డే అయితే జరిగింది. చాలా బెస్ట్ మెమరీ అనమాట. నన్ను మహి అడిగాడు కూడా, నా బర్త్డే చాలా బాగా చేయండి ఈసారి అని వాళ్ళ నాన్ని నన్ను ఇద్దరిని అడిగాడు. సో వాడికి ఇది చాలా బెస్ట్ మెమరీ అనమాట. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.